తిరుపతి జిల్లా సూలూరుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై 786 రఫీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కిలివేటి సంజీవయ్యను విమర్శించే స్థాయి నీది కాదని హెచ్చరించారు. మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నాపై చేసిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో 786 రఫీ చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల సంజీవయ్య నిన్ను దూరంగా పెట్టారు అని, నాయుడుపేటలోని షికారీలకు హామీలు ఇచ్చి వాళ్ళు ఉన్న స్థలంలో కాంప్లెక్స్ కట్టించి అదే కాంప్లెక్స్ లో ఒక రూమ్ ను తీసుకొని వైన్ షాప్ నడుపుతున్నది నువ్వు కాదా అని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై 786 రఫీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కిలివేటి సంజీవయ్యను విమర్శించే స్థాయి నీది కాదని హెచ్చరించారు. మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను నాపై చేసిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో 786 రఫీ చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల సంజీవయ్య నిన్ను దూరంగా పెట్టారు అని, నాయుడుపేటలోని షికారీలకు హామీలు ఇచ్చి వాళ్ళు ఉన్న స్థలంలో కాంప్లెక్స్ కట్టించి అదే కాంప్లెక్స్ లో ఒక రూమ్ ను తీసుకొని వైన్ షాప్ నడుపుతున్నది నువ్వు కాదా అని ఎద్దేవా చేశారు. టిట్కో ఇళ్ల కాడ ఇసుక తోలి 150 కోట్లు సంపాదించారు సంజీవన్న అనిల్ రెడ్డి తోడ్పాటుతో అని చెప్పావు. రఫీ, నీకు తెలుసు సంజీవన్ అంటే ఏందో తెలుసు, అనిల్ రెడ్డి అంటే ఏందో తెలుసు. టిట్కో ఇళ్ల కాడ ఇసుక దోలిన మాట వాస్తవం. ఎన్సీసీ వాళ్ళు వర్క్ వదిలేసి వెళ్తూ మేము ఇసుక అమ్మేస్తున్నామంటే అఫీషియల్గా ప్రభుత్వ ఇసుక కాదది. దీని అందరూ కూడా స్పెసిఫిక్గా పాపం రఫీకి తెలిసినట్లేదు. ఆడ 2 భజనలు ఎత్తుకొని ఎమ్మెల్యే కాడ భజన కొట్టే పనిలోనే ఉన్నాడు. నీ తాటాకు చప్పుళ్ళకి, నీ ఉడతోపుళ్ళకి భయపడేవాడు అనిల్ రెడ్డి కాదు అని మరొక్కసారి నువ్వు తెలుసుకోవాలి నాయనా. నువ్వేదో అక్కడ చేరి భజన చేసేదానికి, ఆమె దగ్గర ఏదో మార్కులు వేసుకునేదానికి ప్రయత్నం చేస్తే కుదరదు. నీ స్థాయి ఏందో తెలుసుకో. నీ స్థాయి తెలుసుకుని నువ్వు ప్రవర్తించు. సంజీవన్న గురించి మాట్లాడే స్థాయి అనేది అవినీతి ఆరోపణలా? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు నువ్వు కూడా అవినీతి ఆరోపణలు చేస్తే ఎట్రఫీ? ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ దగ్గర బిల్డింగ్ కట్టించేసావు, వాళ్ళ దగ్గర ఒక షాప్ తీసేసుకున్నావు, ఆ షాపులోనే బ్రాందీ షాప్ పెట్టావు, లక్షణంగా వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వు రఫీ చెప్పేది? నీ భాగవతం చెప్పమంటావా? ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చెప్పమంటావా? వస్తావా చర్చికి, లేదా మమ్మల్ని రమ్మంటావా? నువ్వు చేసావు కదా 150 కోట్ల ఆరోపణ. ఈరోజు చెప్తున్నా నీకు, నువ్వు నమ్మిన అల్లా సాక్షిగా అయినా సరే, నేను నమ్మిన చంగాలం సాక్షిగా అయినా సరే ప్రమాణకానికి సిద్ధమా? రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పేదానికి సిగ్గుండాలా? రంజాన్ మాసంలో అబద్ధం చెప్పేదానికి సిగ్గుండాలా? ఈరోజు మాట్లాడితే 150 కోట్లు. ఈరోజు నీ పార్టీ అధికారంలో ఉంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించు రా. అంతేగాని ఈ మా సంజీవన్న పోయి ఇక్కడ అక్రమంగా ఇసుకెత్తున్నారు, అప్పుడు దాకా ఆయనకి ఏం గుర్తుకురావు. మా సంజీవన్న పోయి అక్రమంగా ఏదైనా పనులు చేస్తుంటే అవి అడ్డగిస్తే ఆ రోజు గుర్తొస్తుంది ఆయనకి టిట్కో ఇళ్ళ ఇసుక. మిగతా అప్పుడు గుర్తుకు రాదు, మిగతా అప్పుడు నిద్రపోతుంటాడు. పాపం ఆ ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు ఎట్టపోయారో. ఈయన గారు పూటకొక వేషం కడుతుంటాడు, గంటకు ఒక నాటకం ఆడుతుంటాడు. నువ్వా మా ఎమ్మెల్యే గురించి ఆరోపణలు చేసేది? మా సంజీవన్ మాజీ ఎమ్మెల్యే గారి గురించి నువ్వా? నీది ఆ స్థాయా? నిన్న కూడా ఏకవచనంతో సంజీవయ్య, నేను ఆయన చూసేవరా బాబు ఇవన్నీ చాలా
ఇటువంటి ఓట్లకి దడుచుకుంటామనో లేకపోతే వాళ్ళ మాదిరిగా తగ్గుంటామని మాత్రం అనుకోబాక. ఎలక్షన్ అయిందో లేదో ఇంకా కరెక్ట్గా డేట్ కూడా మారలా. రాత్రికి రాత్రే శ్రీ సిటీ వాళ్ళతో బేరాలు చేసుకుని మావిళ్ళపాడు దగ్గర ఉన్న డంపులో ఉన్న ఇసుక ఎట్టమాయమైంది రాత్రికి రాత్రే. ఎవరి బేరం కుదిర్చింది? ఎవరి బ్రోకర్? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ బ్రోకర్? వాళ్ళతో ఒక బేరం కుదుర్చుకున్నావు, ఒక 10 లోడ్లో 20 లోడ్లో తోలావు, మళ్ళీ ఆపేసావు. ఆపి మళ్ళీ నీకు బేరం కుదరలా, మళ్ళీ రేటు పెంచుకోవడానికి ఒక డ్రామా ఆడావు. అట్ట 3 సార్లు డ్రామా ఆడి నానా సంఘాలు లాకిచ్చి అది మొత్తం అమ్మేశావు. అసలు ప్రభుత్వ ప్రాపర్టీని అమ్మే అధికారం నీకు ఎవరిచ్చారు రఫీ? ఎవడిచ్చాడు నీకు? ఎక్కడ పట్టినా అవినీతి. మా పార్టీలో ఎందుకు వెళ్ళిపోయావో వివరంగా చెప్పా. సంజీవన్ గురించి మాట్లాడతావు, మాట్లాడితే 150 కోట్లు అంటావు. ఒరే నాయన, అధికారంలో నువ్వు ఉండవు, మేము అపోజిషన్లో ఉన్నాం. నీకు ధైర్యం ఉంటే, నీకు చావు ఉంటే, నువ్వు మగోడివైతే నువ్వు మా మీద ఏ విచారణ చేస్తావో చెయ్యి. ఎవడు సొమ్ములు తీసుకొని పనులు చేస్తున్నాడో, ఎవడు ప్రజల కోసం నిలబడుతున్నాడో అందరికీ తెలుసద్ది. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాం. నీ మాదిరిగా భయపడి పారిపోయేవాళ్ళం కాదు, ఊళ్ళో వాళ్ళు ఆస్తులు పెట్టి బ్యాంకులను మోసం చేసేవాళ్ళం కాదు. దేనికైనా ఇంకా సబ్జెక్ట్ చాలా ఉంది, చెప్తే సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడు ఏంది, ఎవడు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నాడు, ఎవడు వైసీపీ టికెట్ కావాలని ఎవరిని కలిశారు, చాలా ఉందమ్మా. ఇంకా ఇంటర్వెల్ దాకా కూడా రాలా, ఇది ఈ సినిమా చాలా ఉంది. దీన్ని అన్నీ కూడా సినిమా స్కోప్లో పెట్టి చూపిస్తా. దీన్ని సినిమా స్కోప్లో పెట్టి రఫీకి ప్రత్యేకమైన షో చేస్తా. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రఫీ నీ స్థాయి మరిచి మాట్లాడబాక. సంజీవన్ మాట్లాడేటప్పుడు ఏకవచనంతో సంబోధించినట్టు ఇంకొకసారి కనపడ్డామంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సవినయంగా తెలియజేసుకుంటూ